ఈరోజు 22వ తారీఖు 4వ నెల 2026. ఈరోజు బుధవారం. అనంతపురం జిల్లాలో గడ్డి వాములు తగలబెట్టాడని చెప్పి ఒక వ్యక్తిని పోలీసు వారు కొట్టారు. సరే, కొట్టడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే విచారించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కోర్టు ద్వారా వాళ్ళకు నష్టపరిహారమా, లేదంటే వారికి ఏదైనా ముందే కోర్టుకోకముందే మాట్లాడి నష్టపరిహారమా చేయాలి. పోలీసు వారు కొట్టారు. ఓవరాక్షన్, అది చాలా ఓవరాక్షన్. తర్వాత ఒక లీడర్ అనంతపురం జిల్లాలో ఆయన గడ్డమైన పోలీసులు కట్టకపోతే ప్రజలే కొట్టి చంపుతురంటే, మరి భూస్వాములు మస్తుగా చేసినారు. ఎవరిని కొట్టి చంపినారు? వాడు దళిత బిడ్డ అని చెప్పే కదా చంపుతాం అంటే పోలీస్ స్టేషన్లోనే చంపుదురు, పోలీస్ స్టేషన్లోకి కొడుదురు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన దళిత సంఘాలు, పేదలకు సపోర్ట్ చేసే లీడర్లు అందరూ స్పందించాల్సిందే కోరుతా ఉన్నాను. తన్నులు తిన్నోని బాధ తన్నులు తిననుకుంది. వాములు కాలినలకు వాములు బాధ ఉంది. వాళ్ళకు వాములు కాలిన దానికి ఎంత నష్టపరిహారం అవుతుందో అని పొలం అమ్మి కానీ కట్టించింటే బాగుండు అనేది నా ఉద్దేశం. లేదు, చట్టబద్ధంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపాల. తర్వాత కోర్టు న్యాయమూర్తి గారు ఉంటారు. ఇతను చేశాడా లేదా విచారించి ఆయనకి డబ్బు వాళ్ళకు రైతులకు నష్టపరిహారం కడతాడు చూసు. పోలీసులు చాలా ఓవరాక్షన్ చేసి అక్కడ ఉన్న 10 మంది మీద, అతన్ని దాడి చేసిన వారిపైన అందరి మీద కేసు కట్టాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన గడ్డమైన మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. ఒక టైం వస్తుంది, జీవంగల దేవుడు చూస్తున్నాడు. ఆ గడ్డమైన మాటలు బాలేవు, నచ్చలేదు నాకు. కొడతారు, చంపుతారు ప్రజలంటే అంత సీన్ లేదు. ఎదురుకెదురు చంపే వాళ్ళు ఉన్నారు. అందరిని చంపుతామంటే కాదు. అందరిని చంపుతుంటే ఎవరు గాజులు దొడుకొని ఉండరు. ఏది నువ్వు ఎవరినైతే చంపాలని పోతే వాళ్ళకు మిమ్మల్ని చంపుతారు. అది కాదు కరెక్టు. చట్టం ఉంది, చట్టబద్ధంగా పోవాలి. నువ్వు ఏదో రుచి చూసి పోతావు. నువ్వు చనిపోయే లోపల పెద్ద అయినా నీ పేరెత్తడానికి నాకు ఇష్టం లే. నువ్వు చనిపోయే లోపల రుచి చూస్తావు. దేవుని ఆలోచన ఏంది, చట్టం ఏందనేది రుచి చూసే పోతావు. పోయే లోపల దేవుడు చూస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తాం. న్యాయం ఏందనేది నువ్వు చూస్తావు. నీకు ఎదురు లేదని నువ్వు అనుకుంటున్నావు పెద్ద ఆయన. అందరికీ వందనములు. నా పేరు భూమా వాడాల సీను. నా సెల్ నెంబర్ 9340563539. దాడి కరెక్ట్ కాదు. అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి న్యాయ వ్యవస్థ జడ్జి ఏ విధంగా అంటే ఆ విధంగా, లేదంటే కూర్చోబెట్టి మాట్లాడి నష్టపరిహారం కట్టించింటే బాగుండు. సంపుతాం అంటే చంపినోళ్ళను చంపడం కరెక్ట్ కాదు. అది శాశ్వతమైనది కాదు. నువ్వు చంపితే వాళ్ళు ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వు చంపితే వాళ్ళు వచ్చి చంపుతారు. అంతే, ఏముండదు. ఇలా చంపుకోవడం వల్ల ఏం రాదు. ఎవరు అమాయకులైతే తిరిగి దాడి చేయలేదు, కానీ మేధావులు భూమిని మస్తుకున్నారు. కొడితే కొడతాం, చంపితే చంపుతానే వాళ్ళు ఉన్నారు. ఎవ్వనికి ఎవడు తగ్గడం లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ గడ్డమైన మాట్లాడే మాట నచ్చలే నాకు, చంపుతారు అనేది.